మొదటి ఆదివారము, నూతన సంవత్సరము, నూతన నెల. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము, మనం దాన్ని కొనసాగించుకోవాలి. మన పరిస్థితులు ఏంటంటే, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ కుటుంబంలో పుట్టాను, లేదంటే నా శ్రమలివి, నా బాధలివి అని వాటిని చూచువారమై ఉంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు వేరే ఆశీర్వాదాలు కూడా చూపెడుతున్నాడు. మీ పుట్టుకకి, మీరు వెళ్ళే జీవితానికి, మిమ్మల్ని దేవుడు తీసుకువెళ్ళబోయే సామర్థ్యానికి దేనికి సంబంధం లేదు, దేనికి పోలిక లేదు. దేవుడు ఇట్టి ప్రణాళిక మన పక్షమును కలిగి ఉన్నాడు. చూద్దాము బైబిల్లో. అయ్యా ఎందుకు వీరి పేరు లిఖించబడ్డాయి? అయ్యా మరి నా పేరు కూడా లిఖించబడాలంటే నేను కూడా ఏం చేయాలి అంటే, న్యాయాధిపతులు 11వ అధ్యాయము మొదటి వచనం చూద్దాము. న్యాయాధిపతులు 11వ అధ్యాయము మొదటి వచనము. గిలాదు వాడైన యొఫ్తా పరాక్రము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని. యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యొఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఇక్కడ ఒక వ్యక్తి బైబిల్లో ఎందుకు రాయబడ్డాడు అంటే, మరి వేశ్య కుమారుణ్ణి బైబిల్లో ఎందుకు లిఖించబడింది అంటే, మనమేమంటామంటే మన కుటుంబ పరిస్థితులు ఇవన్నీ చూస్తాం. కానీ ఒక గ్రంథమందు ఈ వ్యక్తి పేరు రాశారు అంటే అతను ఏం చేసి ఉండాలి? కేవలం పరాక్రమవంతుల పేర్లే రాస్తారా అంటే ఎవరి పేరు రాస్తారు? ఎవరికి ఎందుకు ఇతని పేరు దేవుడు వాడాడు ఒక్కసారి చూద్దాము. గిలాదు వాడైన యొఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. ఎవరి కుమారుడు అంట? వేశ్యకు కుమారుడు. మరి వేశ్య అంటేనే మనం తక్కువగా చూస్తాము, కానీ మరి వేశ్యకు పుట్టిన బుడ్డ అంటే ఇంకా తక్కువగా చూస్తారు జనాలు. మరి అటువంటి వారిని కుటుంబంలోంచి కూడా తోసివేశారు. అయ్యా నువ్వు ఇటువంటి తల్లికి పుట్టిన వాడవు అని తోబుట్టువులందరూ తోసివేసేసినప్పుడు అతను వేరే దేశం వెళ్ళి అల్లరి చిల్లర వాళ్ళతో కలిసి ఎదుగుతున్నాడంట. 4వ వచనం చూద్దాము. కొంతకాలమైన తరువాత అమోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా, అమోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యొఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధం చేయదు అని యొఫ్తాతో చెప్పింది. ఇక్కడ బలాఢ్యుడు, జాగ్రత్తగా గమనించండి. వేశ్య బిడ్డే గాని బలాఢ్యుడు. మరి అమ్మోనీయులు ఇశ్రాయేలు మీద యుద్ధం వచ్చినప్పుడు మరి నీతిమంతుల బిడ్డలెవరూ పనిచేయలే. మరి ఆ ఊర్లో పరాక్రమం గల వారు ఎవరు కనబడలా. వీరంతా వెళ్ళి ఎవరిని వెతుక్కున్నారంట? ఏ వేశ్య బిడ్డని బయటికి తోసేశారో ఆ బిడ్డనే ఎత్తుకుని, అయ్యా నువ్వే మాకు అధిపతివై ఉండాలి అంటే, సమస్య రాగానే వాడి కులమేంటి, వాడి మతమేంటి అని పట్టించుకోరండి. అంటే నీలో సామర్థ్యం ఉంటే నీ కులము, నీ మతము, నీ స్థితిగతులు ఏవి ఎవరికి ఎక్కడికి రావు. నీలో సామర్థ్యం లేనప్పుడే అయ్యా నేను తక్కువ కులం వాడను, అయ్యా నేను తక్కువ జాతి వాడను, తక్కువ మతం వాడను అని నీ తక్కువని నువ్వు చూపెడతావు. కానీ దేవుడు చూడండి ఇక్కడ అతన్ని తక్కువ చేయలా, అతన్ని బలాఢ్యుడు అంటున్నప్పుడు అతన్ని దేవుడు ఒకటే చేస్తున్నాడు. వీరందరూ వెళ్ళి అతన్ని అయ్యా నువ్వే మాకు అధిపతిగా ఉండాలి అన్న సామర్థ్యం అతనికి కలగజేశాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. దేవునికి లోబడితే, దేవునికి విధేయులై ఉంటే మన సామర్థ్యం వేరు, మన స్థితిగతులు వేరు, మనం వెళ్తున్న పరిస్థితులు వేరు. ఇక్కడ అల్లరి చిల్లర వాళ్ళతో తిరిగి అయ్యా నా జీవితం ఇంతేనేమో అనుకుంటున్న స్థితి నుంచి దేవుడు ఇశ్రాయేలు జనాంగం వారంతా భయపడి, యుద్ధానికి భయపడి వచ్చినప్పుడు ఇక్కడ గమనించినట్లయితే నువ్వే మాకు అధిపతిగా ఉండాలని అతను అడుగుచుండే. చూడండి అతను ఏమంటున్నాడో. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే,
ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పారు. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్ద మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని యెఫ్తాతో అంది. అందుకు యెఫ్తా అమోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానునవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. యెహోవా మన యబనల మధ్యన సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనిది. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతని నియమించుకొనిది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు నివసించాడు. తన సంగతి అంతయు వినిపించను. అంటే మనుషులు వచ్చి బతిలాడినప్పుడు ఇక్కడ ఒకటే అన్నాడు, మీరు నన్ను తోసేశారు కదా అన్నప్పుడు ఇక్కడ ఒకటే మాట అన్నారు, మేము నిన్ను తోసేసాము కానీ నీవు తప్ప ఇప్పుడు మాకు వేరే ఆధారము లేదు. మరి నేను వెళ్ళి యుద్ధం చేస్తే మీరు నన్ను అధిపతిగా చేస్తారా అంటే, మీ అవసరాన్ని బట్టి తోసేశారు, మరలా ఇప్పుడు పిలుస్తున్నారు, పిలిచారు కాబట్టి నేను వస్తే నన్ను అధిపతిగా చేస్తారా అని మరి అడుగుతున్నప్పుడు ఇక్కడ ఈ మాట చెప్పబడుతుంది, అయ్యా నువ్వే మాకు అధిపతిగాను ప్రధానిగాను ఉంటావు, నీవు తప్ప మరి మాకు వేరేది కూడా లేదు. దీనికి ఎవరిని సాక్షిగా పెట్టారంట? యెహోవాని సాక్షిగా పెట్టారంట. నువ్వు మాతో వచ్చి మా పక్షంలో యుద్ధమును చేసి అమ్మోనీయుల మీద గెలిస్తే నువ్వే మా అధిపతివి, నువ్వే మా ప్రధానివి. మరి ఇక్కడ తన స్థితిని దేవుడితో మొరపెట్టుకుంటూ విన్నవించుకుంటున్నాడు. అయ్యా వీరైతే నన్ను తోసేశారు కానీ మరలా వచ్చి వీరే అడిగారు అని ఎక్కడ చెప్తున్నాడంట? యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను. జాగ్రత్తగా గమనించండి, తోసివేసిన వాడిని దేవుడు అక్కడ నిలబెట్టాడు. వేశ్య కుమారులని తృణీకరించిన వాడిని దేవుడు నిలబెట్టాడు. నేను న్యూ ఇయర్లో కూడా చెప్పుకున్నాం, అయ్యా యాకోబు ఏశావు అన్నప్పుడు ఏశావును ఏ రీతిగా దేవుడు నిలబెట్టుకున్నాడో చూసాం. తోసివేయబడ్డాడేమో, అవమానపరచబడ్డాడేమో, దొంగిలించబడిన స్థితి, తనకు రావాల్సిన ఆశీర్వాదం దొంగిలించబడిందేమో, కానీ దేవుడు ఏ రీతిగా నిలబెడతాడో వాక్యం మనతో మాట్లాడుతుంది. చూద్దాం ఇంకా 12వ వచనం కూడా. యెఫ్తా అమోనీయుల రాజు వద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదకి యుద్ధములకు వచ్చి ఉన్నావని అడుగగా, అమోనీయుల రాజు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అహరోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశం ఆక్రమించుకొనినందునని నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా ఉండునట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారం చెప్పాను. అంతటి యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లా, నేను యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు మోయాబు దేశమునైన అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీలు ఏదేము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడగగా ఏదేము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవీయనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీలు కాదేశులో నివసించిరి. తర్వాత వారు అరణ్య ప్రయాణము చేయించు యోదేమీల యొక్కయు మోయాబుల యొక్కయు దేశములు చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరికి దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలీలు అమోరీయుల రాజైన సెహానును
హెష్బోనును రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు పోవునట్లు దయచేసి సెలవుమని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలు నమ్మక తన దేశములో బడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యెహాసులో దిగి ఇశ్రాయేలీలతో యుద్ధము చేసెను. అప్పుడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనములను ఇశ్రాయేలు చేతికి అప్పగింపగా, వారు ఆ జనమును హతము చేసి తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీయులు దేశమంతయో స్వాధీనపరుచుకొని. ఇక్కడ ఈ కథంతా మనకు చెప్తున్నాడు. ఈ కథంతా దేనికి చెప్తున్నాడు అంటే, అమోరీయుల రాజు దగ్గరికి పంపించాడు. అయ్యా, మనకు యుద్ధం అవసరం లేదు, నువ్వు నేను యుద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు, కూర్చుని మాట్లాడితే సరిపోద్ది కదా అంటే, కూర్చుని మాట్లాడడానికి నేను ఒప్పుకోను, నా రాజ్యమును మీరు ఆక్రమించుకున్నారు, ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చినప్పుడు మీరు తిన్నగా వెళ్ళక మీరు నా రాజ్యమును ఆక్రమించుకున్నారంటే, ఇతడు అంటున్నాడు, అయ్యా లేదు, నేను కేవలం మిమ్మల్ని మార్గం అడిగాం, మీ ఊరిని దోచుకోవడానికి మేము అడగలేదు, మేము కానానుకు వెళ్ళడానికి మిమ్మల్ని మార్గం అడిగితే మీరు ఒప్పుకోలేదు కాబట్టి మేము కొండ చుట్టూ తిరగాల్సి వచ్చింది. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, మీరు ఒప్పుకోలేదు కాబట్టి మేము కొండ చుట్టూ తిరిగి వెళ్ళాము, కానీ అయినా కూడా మార్గంలో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి దేవుడు మాకు మిమ్మల్ని అప్పగించెను. హల్లెలూయా. చూడండి, ప్రయాణంలో ఉన్న మార్గాన్ని చెప్తున్నాడు. యోఫ్తా మార్గాన్ని చెప్తున్నాడు. అయ్యా, ఎందుకు మీకు యుద్ధం జరిగింది, ఎందుకు మేము మీదకి ఇచ్చేసామంటే, మేము కాదయ్యా, మేము బతిమలాడి ఒక దారి అడిగాము, ఆ దారిని మీరు ఇవ్వకపోయినా మేము చుట్టూ తిరిగి వెళ్ళాం, కానీ మా దేవుడు ఒప్పుకోలేదు, మిమ్మల్ని గెలిపించి మీ మీద గెలిపించి మీ స్వాస్థ్యము తీసుకోవడానికి ఆయన మాకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనుషులు చేశారా, దేవుడు చేశాడా? దేవుడు చేశాడు. మనుషులు మార్గమే అడిగారు, వారు ఎవరన్నారు? దేవుడు దేశాన్నే ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రోజు ఆ మార్గం ఇచ్చుంటే ఇవాళ యుద్ధం జరిగి ఉండేది కాదు, కానీ ఆ మార్గము ఇవ్వక వారిని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వాల్సి వచ్చింది? దేశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అందుకు వారి యుద్ధానికి రాగా 21వ చూద్దాము. అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలు చేతికి అప్పగింపగా, వారు ఆ జనమును హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకొని. ఎవడిచ్చారండి ఆశీర్వాదం? దేవుడిచ్చాడు. దేనికి? దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి. న్యాయాధిపతులు 11:22 చూద్దాం. చదవండమ్మా. అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును, అరణ్యము మొదలుకొని యొర్దాను వరకును అమోరీయుల ప్రాంతములన్నింటినీ స్వాధీనపరుచుకొనిది. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా? స్వాధీనపరచుకొనుటకును కేమోషును నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయునో వారి స్వాస్థ్యము మేము స్వాధీనపరుచుకొందుము. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయునో దానిని మేము ఏం చేస్తామంట? అంటే ఇది ఎవరిస్తున్నారు? వీరి బలమా, దేవుడు బలమా? దేవుడు బలం. అయ్యా, నా ముందు ఉండనీయకుండా దేవుడు తరిమేశాడు కాబట్టి నేను దాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళా, దాన్ని స్వాధీనపరుచుకున్నా. ఇవాళ నేను స్వాధీనపరుచుకున్నాను, నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నాను అన్నావు, కానీ దేని నేను కానీ నా పితరులు కానీ చేసింది కాదు. ఇది ఎవరు చేశారంట? దేవుడు చేసిన కార్యము. చూద్దాం. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటేను నీకు ఏమాత్రము అధికుడవు కావు కదా. అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనాను కలహించెనా? ఎప్పుడైనా వారితో యుద్ధము చేసిన ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊరులోను
అరోయేరులోను దాని ఊరుల్లోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోనూ 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. ఎన్ని సంవత్సరాలంట? 300 సంవత్సరాలు వాళ్ళు ఎవరిని తీయలేకపోయారంట. 300 సంవత్సరాలు అయ్యా నీ పితరులు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎందుకంటే అది ఇశ్రాయేలు దేవుని ఆధీనంలో ఉంది. దేవుడిచ్చిన స్థలం అది. దాన్ని ఎవరు ఏం చేయలేకపోయారో ఇవాళ నువ్వు వచ్చి దాన్ని ఏమన్నా చేయగలవా? నీ సామర్థ్యం ఏమన్నా ఉందా? ఇక్కడ చూడండి, యుద్ధం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ జరిగిందో ఇవాళ స్వాస్థ్యం అని చెప్పట్లా. 300-400 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర చెప్తున్నాడు. ఇది మేము వచ్చి యుద్ధం చేసి మా పితరులు వచ్చి యుద్ధం చేస్తే ఇది ఆక్రమించుకోవద్దు కాదయ్యా. నా దేవుడు మిమ్మల్ని మా ఎదుట నుంచి తరిమేస్తే దీనిని మేము స్వాధీనపరుచుకున్నది. ఇది మా దేవుడు ఘనత, మీ విగ్రహాల దేవుడు కాదు, మీ దేవతలు కాదు, ఇది మా దేవుడు చేసింది అని అంటున్నప్పుడు చూద్దాము 27వ వచనం. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదకి యుద్ధములకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేను ఇశ్రాయేలీయులకును అమోనీయులకును న్యాయము తీర్చునుగాక. అయితే అమోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలు ఒప్పుకొనలేదు. అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలు ఒప్పుకోలేదు. ఇక్కడ చెప్పిన మాటలు ముందేమంటున్నాడు? ఇశ్రాయేలుకును అమ్మోనీయులకును న్యాయము తీర్చును కదా. ఇక్కడ యుద్ధం ఎవరి మీద చేశాడు? దేవుడి మీద. యుద్ధం నేను చేయట్లేదు, నాది కాదు, నా పితరుల స్వాస్థ్యం వారు నాకు అప్పగించిన దాన్ని నేను స్వాధీనపరుచుకున్నాను తప్ప దీంట్లో నా స్వాస్థ్యమే లేదు. ఇవాళ వచ్చి అడగడానికి నీకు హక్కు లేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 300 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ 13 సంవత్సరాలు గట్టిగా ఇంటి పన్ను వాటర్ ట్యాక్స్ కడితే ఆ స్థలం వాడదే. 13 ఇయర్స్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 300 సంవత్సరాలు అయిపోయింది. 300 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాది ఎందుకు ఇచ్చావు? అందుకే ఎట్లాంటి గొడవలు వస్తాయని 13 ఏళ్ళు నువ్వు కనుక అక్కడ ఉండి ఇంటి పన్ను నీటి పన్ను కడితే ఆ స్థలము నీదే. 13 సంవత్సరాలు అది ఎవరిదైనా అవ్వచ్చు. అంటే చూడండి, యుద్ధాలు ఇలా జరుగుతాయని చట్టాలు ఇలా తీసుకొచ్చారు. ఇప్పుడు 300 సంవత్సరాలు ఇప్పుడు కోర్టులో వేస్తే ఎన్నేళ్ళు గడవాలి? ఎన్ని ప్రూఫ్లు చేయాలి? అందుకే ఇక్కడ ఏం లిమిటేషన్ తెచ్చారు మనకి? 13 ఏళ్ళు ఉంటే చాలు. ఇక్కడ 300 సంవత్సరాలు నువ్వు నా మీద యుద్ధానికి తెస్తున్నావు, 300 సంవత్సరాలది నేను ఏం చెయ్యాలి అని ఇక్కడ యుద్ధం ఎవరి మీద పెట్టాడంట? యెహోవానే నాకు న్యాయము తీరుస్తాడు అంటూ ముఖ్య విషయం 29వ వచనం ఇప్పుడు చూద్దాము. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మెస్పాలో సంచరించి గిలాదు మెస్పా నుండి అమోనీయుల యొద్దకు సాగెను. ఒక్క నిమిషం. యెహోవా ఆత్మ యోఫ్తా మీదకి రాగా. ఇక్కడ యోఫ్తా ఎవరికి పుట్టాడు? వేశ్యకు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? వేశ్యకు పుట్టాడు. వేశ్యకు పుట్టాడని ఊర్లో వాళ్ళందరూ తరివేశారు. అతను బలాఢ్యుడు. మళ్ళా నువ్వే మాటికి వచ్చి అధికారిగా ఉండాలి, ప్రధానిగా ఉండాలన్నప్పుడు, అయ్యా దేవుడు మన మధ్యలో సాక్షి అన్నప్పుడు, ఈ యుద్ధం కనుక గెలిస్తే నువ్వే రాజు అన్నప్పుడు ఇక్కడ ఎవరి మీదకి దేవుడు వచ్చాడు? యోఫ్తా మీదకి యెహోవా ఆత్మ దిగొచ్చింది. అంటే నా పట్టుకను బట్టి కానీ నా జీవితాన్ని బట్టి కానీ దేవుడు నన్ను నిరాకరిస్తాడా? అరే నువ్వు వేశ్యకు పుట్టావు, మనుషులు నిరాకరించారు, మనుషులు తృణీకరించారు, దేవుడు తృణీకరించాడా? నువ్వు వేశ్యకు పుట్టావు, నేను నీ మీదకి రాను, నువ్వు తప్పుడోడు, నేను నీ మీదకి రాను, నీలో ఈ పాపం ఉంది, నేను నీ మీదకి రాను అన్నాడా? అంటే మనుషులు చూసే దృష్టి వేరు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న దృష్టి వేరు. దేవుడు మనం చూసే విధానం వేరు. మనం వేసి చూస్తామంటే ఇక్కడున్న ఇప్పుడు మనం తప్పులు ఎలా చూస్తామంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ బట్టి తప్పులు చూస్తాం. దేవుడు కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుందా? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఉంటుందా? అమెరికా కాన్స్టిట్యూషన్ ఉంటుందా?
నిన్ను బాగు చేయాలంటే నీ పక్కన మంచివాడినే దేవుడు వాడతాడు నిన్ను కొట్టడానికి. నీ మార్గం సరళం చేయాలంటే నీతో ఉన్న వ్యక్తి, నీతో ఉన్న ప్రాణమిత్రుడు, అయ్యా అతను లేదంటే నేను లేనన్న వ్యక్తినే దేవుడు వాడతాడు. అప్పుడుదాకా మంచోడే, చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి కలిసి ఉంటాం, అప్పుడుదాకా మంచోడే. ఒక్క క్షణం చాలు అతన్నే వాడి నిన్ను మార్చడానికి. వాడి శత్రువులా కనబడతాడు, కానీ నీకు అర్థం కాని విషయం, దేవుడే వాడిని నిన్ను చిన్నప్పటి నుంచి నీ పక్కన సిద్ధపరిచాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనం మంచి అనుకుంది అయ్యా ఈ లోకంలో నీతి, ఈ పరిస్థితుల్లో నీతి చూస్తాం, కానీ అక్కడ దేవుడు నిన్ను అతన్ని తృణీకరించేటట్టు చేయడానికి దేవుడే వాడాడు. ఎన్ని సంవత్సరాలు నీ వయసు ఎంత అంటే బాల్యం నుంచి ఓ 10 ఏళ్ళు స్నేహితుడు, 20 ఏళ్ళ స్నేహితుడు, అతడే నన్ను మోసం చేశాడని చెప్తావు. ఎందుకు చేశావంటే అతడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నీ మార్గము సరళము చేయడానికి అతను వాడాడు. చూడు, మనం మనుషులు బ్లేమ్ చేస్తాం, అయ్యా వీడు ఎలాంటి వాడు, ఇలా అంటాడు, కానీ దేవుడు అంటాడు అలాంటి వాడు కాబట్టే నేను ఆ పక్కన పెట్టాను. ఇస్కరియోతు యోధ 3.5 సంవత్సరాలు పేతురుతో పాటు ఇతను కూడా ఉన్నాడు, అవునా కదా? పేతురుతో పాటు ఇతను కూడా అపోస్తలుడని పిలిపించుకున్నాడు. కానీ ఇతడు కనుక అప్పగించకపోతే ఇవాళ మనకి నిజంగా ఆశీర్వాదం ఉండేదా? ఇస్కరియోతు యోధ ఆ రోజు 30 వెండి నాణాలకు అమ్మేయకపోతే యేసయ్య శిలువ మీద ఎలాడేవాడా? ఆ ఏలాడకపోతే వాళ్ళ మనకు రక్షణ ఉందా? చాలా మంది ఎక్కడ చూస్తున్నాం అంటే అయ్యా ఇదిగో ఇస్కరియోతు దొంగ, ఇస్కరియోతు ఇలాంటి వాడు, కానీ అలాంటి వాడని దేవుడికి తెలియదా? ఆ ఇస్కరియోతు యోధ లేకపోతే యేసయ్య సిలువకు అప్పగింపబడేవాడా? అంటే నా తీర్పు వేరు, దేవుని తీర్పు వేరు. చూడండి, మనం ఆలోచించుకుంటాం, అరే ఇప్పుడు దాకా వీడు నాతో మంచుకున్నాడే, ఇప్పుడు దాకా ఏది కావాలన్నా నాకన్నా ముందు వీడే నిలబడ్డాడే. దేవుడు అన్నాడు వాడు నిలబడ్డాడు కదా, మరి వాడు నీకు అన్యాయం ఎందుకు చేశాడు అంటే నీ మార్గం ఎక్కడో తప్పుతున్నావు. నీకేదో దేవుడు అక్కడ నేర్పించాలనుకుంటున్నాడు కాబట్టి అతన్ని నీ దగ్గర నుంచి పక్కకు తీసుకువెళ్ళాడు. అతని ద్వారానే నిన్ను మోసం చేపించాడు. నిజంగా నేను పాస్ అవడానికి కూడా కారణం అదేనండి. నా జీవిత సాక్ష్యం కూడా అదే. ఒక సేవకుల కుటుంబం నా ఇంటికి వచ్చి అయ్యా నువ్వు అదవుతావు అని చెప్పి నన్ను మోసం చేసావు 10 లక్షల దాకా. 25 ఏళ్ల క్రితం, ఇవాళ కాదు, 25 ఏళ్ల క్రితం 10 లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు. ఆ రోజు ఏంటంటే ఆ రోజుల్లో చదువుకున్నానా, ఉద్యోగం చేసుకున్నానా, ఇంతవరకే నా జీవితం, వేరే జీవితం లేదు. కానీ ఆ రోజు నేను 10 లక్షలు ఒక సేవకురాలు మోసం చేసిన స్థితిని ఇవాళ దేవుడు నన్ను సేవకుడిగా నిలబెట్టాడు. ఆ 10 లక్షల వెలపెట్టి నన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. అంటే నేను గొప్పవాడిని కాదు, నా మార్గం దేవుడు సిద్ధపరిచిన మార్గంలో నేను వెళ్ళలేదు కనుక అక్కడ కొట్టి నన్ను తీసుకొచ్చాడు. నాలో కోపం ద్వేషమున్నా అయ్యా నా జీవితం అన్యాయం అయిపోయింది, 10 లక్షలు మోసపోయాను అని కోపం ద్వేషమున్నా ఇవాళ నేను ఈ స్థితి చూస్తే ఈ స్వస్థతలు అద్భుతాలు ఏమీ నా వల్ల కాదు. నాకు బైబిల్ కూడా తెలియదు. అటువంటి దేవుడు నాకు ఇచ్చాడు అంటే ఆ రోజు నా మార్గము, ఆయనను సిద్ధపరచుకున్న మార్గములో నేను వెళ్ళలేదు కనుక, తృణీకరించబడ్డాను కనుక ఇవాళ దేవుడు నన్ను వాక్యం చెప్పువానిగా, స్వస్థపరచువానిగా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఆ 10 లక్షలు పోతే పోయేటొచ్చేమో కానీ ఎంత గొప్ప అభిషేకం నాకు దక్కింది. చెప్తున్నా మనిషి సాక్ష్యం. అంటే కొంతకాలం వరకు నేను వాళ్ళ మీద ద్వేషం పెంచుకున్నా, ఈర్ష పెంచుకున్నా. అరే సేవకురాలు అయ్యుండి నాకు తప్పుడు ప్రవచనం చెప్పి ఎంతగా నన్ను మోసగించిందా. కానీ ఇవాళ నన్ను నేను చూసుకుంటుంటే అయ్యా నీ సన్నిధిలో నేను ఎంత ఆనందంగా ఉన్నాను, డబ్బు కోల్పోయినా నీ సన్నిధిలో నాకు ఎంత మేలు జరుగుతుంది, నీ సన్నిధిలో నాకు ఎంత గౌరవం దొరుకుతుంది. ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఎంతోమంది అమెరికా ఉన్నారు, సేవకుడికి దక్కే గౌరవం ఎంతమందికి ఉంటుందండి? హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. అంటే దేవుడు తన ఘనతను నాకు సిద్ధపరిచాడు. నేను కోల్పోయిన దానికంటే నేను ఆర్థికంగా కోల్పోవచ్చు, కానీ దేవునిలో నిలబడ్డాను. దేవునితో నా ప్రయాణం కొనసాగుతుంది.
దేవుడు దానికి నూరెత్తలు నాకు ఇస్తాడు, దానికి ఇబ్బంది లేదు. ఆ సమృద్ధిలో ఆయన తీసుకెళ్తాడు. ఎందుకంటే ఎక్కడ ఏది ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. అక్కడ నేను నష్టపోయానేమో, కానీ ఇవాళ నేను నిలబడ్డాను. దేవుడు మనిషిని వాడుకునే స్థితి అది. అయ్యా మా ఇంట్లో వాడికి కనీసం గడవకపోతే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళి భోజనం వాడకు పెట్టేవాడు. వాడికి ఇల్లు కూడా లేదంటే నా ఇంట్లో ఉంటా 3 పూటలు ఉంటే అన్నం తింటా ఉండేవాడు. అటువంటి స్థితి నుంచి, వారే నన్ను మోసం చేసిన స్థితి నుంచి వాళ్ళ దేవుడు నన్ను సేవకునిగా నిలబెట్టాడు. ఒక సేవకురాలి చేతిలో మోసం నుంచి మంచి ప్రొఫెషన్ చెప్పేది ఆవిడ. చెప్పిన ప్రొఫెషన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. పర్ఫెక్ట్. నా జీవితంలో ఆవిడ ప్రొఫెషన్ చెప్పిందంటే ఎప్పటిదాకా ఫెయిల్ అవ్వాల. అంత ప్రవచనం ఉన్న స్త్రీ డబ్బుకు వ్యామోహపడి లోబడి నా దగ్గర ధనం తీసుకుని ఇవాళ పాపం ఇల్లు లేకుండా ఎక్కడ బతుకుదామో అన్నట్టు తలదాచుకుని దొంగలా బతుకుతుంది. హల్లెలూయా. దేవుని అభిషేకం ఉంది, కానీ ఇవాళ తిండి లేక, ఇల్లు లేక, ఎక్కడ ఏ పూట ఎవరు తిండి పెడతారన్న స్థితిలో ఆ రోజు మోసగించిన స్థితి ఇవాళకి అనుభవిస్తుంది. కానీ వాడు నేను ఘనంగా సాక్షి చెప్తున్నాను, ఆ రోజు నష్టపోయానేమో, కానీ వాడ నిలబడ్డాను. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఇచ్చిన దాన్ని ఎప్పుడు దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడు ఇచ్చిన వరాల్ని దుర్వినియోగం చేయకూడదు. వాడి డబ్బులు ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది. కానీ వాళ్ళని అవసరతలుగా డబ్బు తీర్చిద్ది అనుకుంటే దాని పాపము దేవుడు మనకి ఏ రీతిగా చూపెడతాడో మనకు అందరికీ తెలుసు. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఈ వచనంలోకి వచ్చేస్తే 30 చూడండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, నీవు నా చేతికి అమోరీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోరీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని నేను అర్పించెదను. దహన బలిగా దాన్ని నేను అర్పించేది. ఇక్కడ ఒక ప్రమాణం చేస్తున్నాడు. ప్రభువా, యుద్ధానికి వెళ్తున్నాను అంటే తన నమ్మకం ఏంటి? తిరిగి రాకపోతే ఏం లేదు, ఓడిపోతే నేను తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కానీ నేను గెలిచి కనుక నేను తిరిగి వస్తే నా ఎదుటికి ఏదొస్తే అది నీకు బలి అర్పణిచ్చేస్తా. అర్పణిస్తానంటే అది వేరు, బలిచ్చేస్తానన్నాడు. అంటే ఏంటి తన నమ్మకం? నేను మరలా వస్తాను, నేను నీకు బలి అర్పిస్తాను. రాకపోతే ఏం లేదుగా, రాకపోతే సాక్ష్యమే లేదు. అతడు దాసుడుగా ఉండడమే, అతడు కాదు రాజ్యమే దాసుడికి వెళ్ళిపోతారు. కానీ గెలిస్తే నాకేం దక్కిందో అది నేను ఇచ్చేస్తాను. చదువు. అప్పుడు యెఫ్తా అమోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను కనుక అతడు వారిని, అనగా ఆరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబెరికారామి వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను. అట్లు అమోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణిచివేయబడి యెఫ్తా మిస్పాలో నుండా తన ఏం జరిగిందంటండి? అప్పుడు యెఫ్తా అమోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు పోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించాడు. యెఫ్తా బలమా, యెహోవా బలమా? ఇశ్రాయేల్ జనాంగం దేని నమ్మారు? యెఫ్తా బలాఢ్యుడు. అతను వేశ్యపు కుమారుడని తోసేశారు. అతను తోసేసిన తర్వాత యెఫ్తా బలాఢ్యుడు, అతడు మన ముందుంటేనే గెలుస్తామని ఇశ్రాయేల్ అందరూ వెళ్ళి యెఫ్తాకు సాగిలు పడితే యెఫ్తా ఎవరికి సాగిలు పడ్డాడంట? యెహోవాకు సాగిలు పడగా యుద్ధం ఇప్పుడు ఎవరు చేస్తున్నారంట? యెఫ్తానా యెహోవానా? యెఫ్తా ముందున్నాడు. అంటే ఇశ్రాయేల్ అందరూ కనబడుతుంది ఏంటంటే యెఫ్తా బలాఢ్యుడు ముందున్నాడు, కానీ యెఫ్తాకు మాత్రమే కనబడుతుంది ఏంటంటే యెహోవా నా ముందున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇది దేవుని కనుక. ఇశ్రాయేల్ జనాంగము దేవుణ్ణి చూడాల్సింది ఎవరిని చూశారు? ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి ఎవరిని చూశాడు? దేవుణ్ణి చూశాడు. ఆ దేవుడు ఏమిస్తున్నాడు? ఆశీర్వాదం
యుద్ధానికి వెళ్ళగా ఎవరి ముందు నడిచారంట? యెహోవా యుద్ధము చేయుటకు వారి యొద్దకు పోయినప్పుడు, ఎక్కడంటే వచనము, అప్పుడు యోఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు పోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చి వరకు అబెల్కే రామానియ వరకు 20 పట్టణములు వారికి విశేషముగా హతము చేసెను. ఎన్ని పట్టణాలంట? 20 పట్టణాలు. అంటే చూడండి, యుద్ధము జరిగిస్తే ఎన్ని పట్టణాలు ఇచ్చాడు దేవుడు? 20 పట్టణాలను వాళ్ళకి స్వాధీనంగా ఇచ్చేశాడు. వీళ్ళైతే చేయగలిగే వారు కాదేమో, కానీ పట్టణానికి వీళ్ళకి స్వాధీనం అయిపోయినాయి. చూద్దామా? అట్లు అమోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. 300 సంవత్సరాల తర్వాత ఇది మాది అని వస్తే దేవుడు 300 సంవత్సరాలు అయిందని వదిలేశాడు. వెళ్ళనే వదిలేలా. ఇది వారిదే, నేనిచ్చాను. ఇది వారిదే, నేనిచ్చాను. చూద్దాం 34వ వచనం. యెఫ్తా ఇస్పానున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చిప్పుకొని, అయ్యా నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక వెనుక తీయలేననగా. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎవరు ఎదురు వచ్చారంట? కూతురు ఎదురు వచ్చింది. ఎంతమంది పిల్లలంట? ఒక్కడే. కొడుకులు కూడా లేరు. ఎలాగొచ్చింది? సంగీత వాయిద్యాలతో నా తండ్రికి నేను ఎదురెళ్తున్నాను, నా తండ్రి గెలిచొచ్చాడన్న ఆనందంతో కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. ఇప్పుడు ఎవరిని బలవ్వాలి? ఎవరిని బలవ్వాలి? కూతుర్ని. వేరే ద్వారం లేదు, వేరే దారి లేదు. అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయ వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చుకున్నాను గనక వెనుకకు తీయలేననగా. ఎవరికి మాట ఇచ్చాడంట? ఎవరిని చంపేయాలండి ఇప్పుడు? హల్లెలూయా. అయ్యా, జీవ గ్రంథమందు ఈ వ్యక్తుల పేర్లు వేశ్యలకు పుట్టినాయి. వీళ్ళనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? వీడి పేర్లు బైబిల్లో ఎందుకు రాయబడ్డాయంటే, చివరికి తన కుమార్తె వచ్చినా కూడా దేవుడికి ఇచ్చిన మాటకు వీరు వెనకడుగు వేయట్లేదండి. ఎందుకంటే ప్రభా, నేను తిరిగి వస్తానో రానో నాకు తెలియదు. ఒకవేళ కనుక నేను వస్తే నేను ఇది నీకు ఇచ్చేస్తాను. మనం కూడా చాలాసార్లు అంటాం, ప్రభా ఈ సమస్యలు ఉన్నప్పుడు ప్రభా 1,00,000 రూపాయలని ఇచ్చేస్తాను, నాకు ఇది తీర్చంటాం అంటాం. కానీ 1,00,000 కాదు కదా, 10,000 కూడా ఇవ్వు. కానీ ఆ శ్రమ ఎలాంటిదంటే, ఆ సమయానికి అది వచ్చినప్పుడు ప్రభా ఈ 1,00,000 అయినా పోయినా పర్లా, ఇది ఇచ్చేస్తాను. ఆ శ్రమను చూసి మాట్లాడతాం. కానీ ఆ శ్రమ తీరిపోయిన తర్వాత ఆ 1,00,000 మాట గుర్తుండదు. కానీ ప్రభువా ఎంతో కొంత నీకు ఇస్తున్నాను. ఇక్కడ ఎంతో కొంత ఇవ్వచ్చా? ఆ కూతురి చెయ్యో కాలో తీసి ఇవ్వచ్చా? నీ ప్రాణం ఇస్తున్నానన్న మాట ఇచ్చాను కాబట్టి నేను దేవుడికి ఇచ్చిన మాటను వెనుకకు తీయలేను. ఇది బైబిల్లో ఎవరిని నీతిమంతులుగా ఎంచుతున్నాడు? బైబిల్లో ఎవరి పేర్లు రాస్తున్నాడయ్యా దేవుడు అంటే, ఎవరైతే మాటకు నిలబడతారో. అందుకే దేవుడు అంటాడు, భయభక్తులు గలవారి ఎడలా. ఇక్కడ 4వ కీర్తన ఒక్కసారి చూద్దాము. నాలుగో కీర్తన 3వ వచనము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించుకున్నాడు. మనం ఏమన్నామంటే, నేను ఈ మతంలో నీకు మారామంటాం. వేరే వాళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అంటారు.
కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా వాళ్ళని నేను ఏర్పరచుకున్నాను. అప్పుడు దాకా వేరే మతంలో ఉండొచ్చు, అప్పుడు దాకా వేరే కులంలో ఉండొచ్చు, అప్పుడు దాకా వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, కానీ నేను వారిని ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఏర్పరచుకుంది ఎవరంట? దేవుడే. మనం ఏమనుకున్నాం అంటే ప్రభా నేను నీ దగ్గరికి వచ్చాను, ప్రభా ఈ పెద్దాయి నీ దగ్గరికి వచ్చాడు, ట్రంప్ నీ దగ్గరికి వచ్చాడు. ట్రంప్ ఏమైనా దిగొచ్చాడా? ట్రంప్ ఏమైనా వేరేగా పుట్టాడా? మనం అంటే అమ్మో ఇంత పెద్ద కులం అంటే అమ్మో ఇంత యుఎస్ ప్రెసిడెంట్ నిన్ను పొగుడుతున్నాడు ప్రభా. యుఎస్ ప్రెసిడెంట్ అయితే ఏంటి, లోకం అంతా ఆయన్నే పొగడాలి, లోకం అంతా ఆయన్నే పొగడాలి. కానీ మనం ఎలా చూస్తాం, అమ్మో యుఎస్ ప్రెసిడెంట్ స్టేజ్ మీద చెప్పాడు ఏసై గురించి. మన మోడీ చర్చిలోకి వెళ్తే అదో పెద్ద సభ, అదో పెద్ద డిస్కషన్. అమ్మో మోడీ చర్చికి వెళ్ళాడంట. అవసరం ఎవరి కోసం? ఎవరి కోసం? సమస్త సృష్టిని సృష్టించిన వాడు ఆయనే. ఎప్పుడు ఎవరిని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త గమనించండి, దేవుడు సిద్ధపరుచుకున్నాడు. అయ్యా బైబిల్లో ఎవరి పేరు రాస్తున్నారు అంటే ఎప్పుడైతే తన మాట ఇచ్చాడో, మాట కోసం అయ్యా సరే మగపిల్లాడు ఉన్నాడు, కూతురు పోతే పోయింది అనుకోవడానికి లేదు, ఆడపిల్ల లేదు, మగపిల్లాడు లేడు, కానీ ఆ కూతుర్ని ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయట్లేదు. చూద్దాం, ఇంకొంచెం చూద్దాము. 35వ వచనం చూద్దాం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యా నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేనని లేననగా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని ఆమె అతనితో అనెను. ఇక్కడ కూతురు ఏమంటుంది, ఏంటన్నా నాకు ఇంత అన్యాయం చేస్తావా అలా. డాడీ నువ్వు మాట ఇచ్చావు కదా, దేవుడికి ఏం మాట ఇచ్చావు కదా, నేను ఆ మాటకు లోబడతాను. ఇక్కడ నువ్వు కాదు డాడీ గెలిచింది, శత్రువులైన అమ్మోనీయులను నీ ద్వారా గెలిపించాడు. ఆమె ఎవరికి శత్రువులు? అమ్మోనీయులు దేవుడికి శత్రువులు అయి ఉన్నారు. ఆ దేవుడికి శత్రువులను ఎవరు వాడుకున్నాడు? దేవుడు యోఫ్తాను వాడుకున్నాడు. అయ్యా వాడుకున్నాడు కదా, నా ప్రాణం ఇచ్చేయడానికి నేను సిద్ధమే అంటే కూతుర్ని ఎలా పెంచుకున్నాడు దేవుడు? దేవునికి భయభక్తులు గల బిడ్డగా కూతురు పెంచాడంట. అంటే కూతురు కూడా ఏ విలువ తెలుసు? దేవుని విలువ తెలుసు, దేవుని వాక్యము తెలుసు. నువ్వు యెహోవాకే మాట ఇచ్చావా, అయితే తప్పొద్దు, నా ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే. చూడండి ఏమంటుంది ఇంకా. మరియు ఆమె నా కొరకు చేయవలసిన ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెలికత్తెను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వము గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించాను. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థులైన యొఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయడం కట్టు. ఇప్పుడు ఎవరికి ఘనత వచ్చింది? యొఫ్తా కుమార్తెకు. మొదటి నుంచి దేవుడు ఎలా పరిచయం చేశాడు? ఇతను వేశ్యకు పుట్టినవాడు. దేవుడు ఎలా పరిచయం చేశాడు? వేశ్యకు పుట్టినవాడు. కానీ ఆ వేశ్యకు పుట్టిన వాళ్ళకి ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. యుద్ధంలో ఎవరిని గెలిపించాడు? దేవుడు గెలిపించాడు. కుమార్తె ఎవరిని గెలిపించింది? దేవుణ్ణి గెలిపించింది. అయ్యా నిన్న నా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమే. ఎందుకు? నువ్వు దేవునికి మాట ఇచ్చావు, అమ్మోనీయులను దేవుడు నీకు ఇచ్చాడు. ఒకవేళ గెలవలేదు అనుకోండి, ఎవరు చనిపోయేవాళ్ళు? ఇప్పుడు కూతురా తండ్రా? తండ్రి. ఇప్పుడు కూతురు ఏమయ్యేది? బానిసగా వెళ్ళాల్సి వచ్చేది. రాజకుమార్తె కాబట్టి ఎలా వెళ్ళాల్సి వచ్చేది?
బానిసగా వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఈ బానిస జీవితం కన్నా ఇప్పుడు ఇశ్రాయేలు ఈ వాక్యం చదివినప్పుడల్లా ఈ స్త్రీని ఏం చేస్తున్నారు? జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నారు. బైబిల్లో అయ్యా నీతిమంతులుగా ఎవరు తీర్చబడుతున్నారంటే మనం ఎలా పుట్టాము, ఏ పరిస్థితిలో పుట్టాము, ఏ పాపానికి పుట్టాము అని కాదు, నువ్వు దేవునితో ఎలా వెళుతున్నావు అన్నదే వాడు దేవునికి కావాలి. అయ్యా నా పక్కన్నాడు మోసం చేశాడు, నాతో ఉన్నాడు మోసం చేశాడు. దేవుడు అంటాడు నేను సిద్ధపరిచిన అతను నిన్ను మోసము చేయలేడు. అంటే నీ మార్గం ఎక్కడో త్రోవ తప్పబడుతుంది. ఆ తప్పబడుతున్న మార్గాన్ని నేను తిరిగి మరలా నా యొద్దకు తెచ్చుకోవడానికి అతన్ని వాడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. నా సిచ్యువేషన్ ఇది, నా పరిస్థితి ఇది. నేను ఈ పేదరికంలో పుట్టాను, నేను ఈ తక్కువ కులంలో పుట్టాను, నేను ఎక్కువ కులంలో పుట్టాను, నేను ఆ డబ్బులో పుట్టాను, ఈ డబ్బులో, ఇవేమి కాదు. నువ్వు దేవునికి లోబడ్డావా లేదా? ఇక్కడ 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయము 13-14 వచనాలు. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 13-14 వచనాలు. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణమగ్గు నుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేల్ అందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేస్తున్నాను. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు. నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. హల్లెలూయా. ఏం చేశాడండి సొలొమోను? మోకాళ్ళుని. దావీదు తర్వాత రాజ్యం నాకే వచ్చింది, నేనే రాజుని. దావీదుకి 8 మంది భార్యలు ఉన్నారు, ఆయనకి అంతమంది పిల్లలు ఉన్నారు, అయినా కూడా నన్ను ఎన్నుకున్నాడు, నేను తప్ప వేరే ఎవరు లేరు అంటున్నాడా? రాజు ఏం చేశాడంట? మోకాళ్ళుని. సొలొమోను రాజే మోకాళ్ళు ఉన్నప్పుడు ట్రంప్ ఏమన్నా ఎక్కువ? అమ్మో అంత పెద్దోడా, అమ్మో వాడా, అమ్మో వాళ్ళ హాయిగారా? సొలొమోను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడంట దేవునికి. అయ్యా నువ్వు తప్ప కృపనిచ్చేవాడవు ఎవ్వరు లేరు, నువ్వు తప్ప మా పాప విమోచకుడు ఎవ్వరును లేరు, మా మొరని ఆలకించు. ఇక్కడ చాలా మంది అయ్యా చెయ్యేస్తే పడిపోతున్నారంటే చెయ్యేస్తే పడిపోతారన్నది బైబిల్లో ఉందా అని చాలా మంది అడుగుతారు. 5వ అధ్యాయము 14 వచనం ఒక్కసారి చూద్దాము. 5:14. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 14 వచనము. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట ఏం చేశారంట? నిలబడ్డారా? నిలవలేకపోయారా? పడిపోతే అమ్మో దెయ్యాలనే పడిపోతున్నారంట, అమ్మో అతను అబద్ధ బాధకుడు అంటారు. అంటే ఇక్కడ ఏముందని జనాలు గ్రహించట్లా? దేవుని మహిమ ఆ మేఘము ఆ మందిరమందు నిలిచి ఉన్నది కాబట్టి ఆ తేజస్సు ఆ జనముల మీద ఉన్నప్పుడు అయ్యా యాజకులే నిలబడలేకపోయారంట. అంటే సంవత్సరానికి ఒకసారి దేవుని ముందుకు వెళ్ళే యాజకులే నిలబడలేకపోతే సంఘం పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఏమంటే పడిపోవడం బైబిల్లో ఉందా అంటే వీళ్ళకి ఏం తెలీదు, బైబిల్ తెలియదు. హల్లెలూయా. అంటే గమనించండి, ప్రతి దానికి దేవుడు కారణం ఇస్తాడయ్యా. ఈ శ్రమకి కారణం ఉంది, ఈ శ్రమకి విడుదల ఉంది, ఈ శ్రమకి విమోచన ఉంది. దీనిలో కనుక మీరు నిలబడగలిగితే, దీని స్వాస్థ్యములో మీరు వెళ్ళగలిగితే దేవుని మహిమను చూస్తారు. మొదటి నెల, మొదటి సంవత్సరం, మొదట ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా
నువ్వు ఎలా పుట్టాను, ఎందుకు పుట్టాను, ఇలాగే ఎందుకున్నాను, నా జీవితం ఇటువంటిది అని నువ్వు అనుకునే స్థితి కన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీ జీవితంలో సిద్ధపరిచింది వేరు. హల్లెలూయా. ఇప్పుడు ఇతను యోక్తా పేరు జీవగ్రంథం అందు ఉందా లేదా? అంటే బైబిల్లో చదువుతామంటే జీవగ్రంథం అందు ఉన్నట్టేగా. బైబిల్ జీవగ్రంథమేగా, వాక్యం శరీరధారి వచ్చిందిగా. మరి వేసే కుమారుని చదువుతున్నామా, చదవట్లేదా? హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడుతున్న ప్రతి స్థితిని మనం గమనించాలి. అయ్యా, నేను ఈ సమృద్ధిలో వెళ్తున్నానంటే కృతజ్ఞతలు చెప్పాలి. శ్రమల్లో వెళ్తున్నాను అంటే ఆ శ్రమను బట్టి దేవుడు నాతో నిలబడి ఉన్నాడని ఆనందించగలిగే స్థితి మనకి రావాలి. అట్టి ధైర్యం మనలో ఉండాలి. అట్టి ధైర్యం కొనసాగించుకునే శక్తి విశ్వాసంతో మనం పలకాలి. ఎంతగా అంటే కుమార్తెనివ్వడానికి ఆయన వెనకడుగు వేయలేదు, కుమార్తె తన తాను అర్పించుకోవడానికి ఆవిడ వెనకడుగు వేయలేదు. యెహోవా భయభక్తులు గల బిడ్డలను ఆయన సిద్ధపరచుకొనెను. ఆమేన్. హల్లెలూయా. అంటే హతసాక్షి చూడండి, ఎవ్వరు మరణానికి వెనకకు తీయల. పేతురు కూడా యేసయ్య ఎవరో నాకు తెలియదని 3 సార్లు అన్నా కూడా ఆయన కూడా హతసాక్షిగానే మరణించాడు. ఎంతగా అంటే యేసయ్యను 2 చేతులు ఎలా వేలాడదీస్తే నన్ను తలకిందులుగా వేలాడతీయండి అని తలకిందులుగా వేలాడదీసి నిలువుగా కోసేంతగా. యేసయ్య కొరడా దెబ్బలో చేతులకు మేకులు కొడితే పేతురుకి తలకిందులుగా వేలాడదీసి నిలువుగా 2 ముక్కలుగా చేసి ఎంతగా హతసాక్షిగా చేయబడ్డానికి కూడా వెనకడుగు వేయాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నా బిడ్డలను నేను ఏర్పరచుకున్నాను ముందే. ఆ ఏర్పరచుకున్న వారిలో మనం ఉండడానికి పరిగెట్టాలి. అందుకే పౌలు అంటాడు, నా పరుగు పందెమును తుద వరకు కడముట్టించారంటే నేను పరిగెట్టాను. ఆ పరుగు పందెం ఇది. నేను నెమ్మదిగా నవ్వడానికి కాదు నా జీవితం, ఇది నా పరుగు పందెము. ముందు నేను వెళ్ళాలి. ఇంకెంతమంది ఉన్నారో తెలియదు, కానీ వారికన్నా ముందు నేను పరిగెట్టాలి. నా పరుగును కడముట్టించింది. అంటే ఆయన యందు భయభక్తులు కలిగడం అంటే నేను విశ్వాసముతో ఒక మాటను పలికినప్పుడు దానిని నెరవేర్చడమే. ఎప్పుడైతే అది నా జీవితంలో నెరవేర్చబడ్డం లేదో నేను దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోతూ ఉన్నాను. మనం అది ఎక్కడ కొలుస్తామంటే డబ్బులో కొలుస్తాం. అయ్యా పాస్టర్ గారికి కానుకలు ఇవ్వాలా, మందిరానికి కానుకలు ఇవ్వాలా, ఎవరికైనా సహాయం చేయాలా అని ఎలా చూస్తాం. కానీ దీన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఎవరి పేర్లు రాస్తారంటే ఎవరైతే నిలబడ్డారో వారి పేర్లు మాత్రమే రాయబడ్డాయి. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మనం కూడా విధేయులు మగినట్లు, మనం కూడా లోబడగలిగే స్థితిలో ఉంటున్నట్లు. అయ్యా, జనవరి మాసం 1వ వారము, ఎస్ మై హెవెన్లీ ఫాదర్, ప్రభువా ఇప్పటి వరకు మేము ఏ స్థితిలో ఉన్నామో ప్రభువా, మేము పుట్టిన స్థితిని బట్టి మాట్లాడుతున్నామేమో, మేము వెళుతున్న పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నామేమో, మీ లోకంలో చూస్తున్న స్థితిగతులను బట్టి మాట్లాడుతున్నామేమో. ప్రభువా, నిశ్చయముగా కొనసాగించువాడవు నీవే, విశ్వాసమునకు కర్తవు నీవే, కొనసాగించువాడవు నీవే. జరగబోవు 12 నెలలు 12 కాపులు కాయగలిగిన బిడ్డలుగా, అట్టి వృక్షమునైనా సామర్థ్యము కలిగిన స్థితిగా ఆ స్థితిలో ముందుకు కొనసాగింపబడులాగున. హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్, ఐ యామ్ ఇన్వైటింగ్ యువర్ స్పిరిట్ అండ్ ప్రెజెన్స్. నాయనా, యెహోవా ఆత్మ నాయనా యోఫ్తా మీదకి దిగి ఉన్నది అంటుండగా ఈ దినమందు జీసస్ క్రైస్ట్ వర్డ్ మినిస్ట్రీస్ సంఘ బిడ్డలందరి మీద, ఈ వాక్యం వింటున్న వారందరి మీద నీ ఆత్మ దిగి ఉన్నది. నీ కృప విస్తరింపజేయబడి ఉన్నది. నీ దీవెన సమృద్ధితో నింపబడుచున్నది. జీవము కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, కొనసాగించు దేవుడు. నూతన నెల 25 వరకు అయ్యా దుఃఖంలో ఉన్నావో, బాధలో ఉన్నావో, సంతోషంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని అక్కడ విడిచిపెట్టి 26లో అయ్యా భయభక్తులతో లోబడుచున్నాను, విధేయుడు నవ్వుచున్నాను, నీకు మాదిరిగా ఉంటున్నాను, నీ కృప కలిగి నేను ముందుకు వెళుతున్నాను అనగలిగిన సామర్థ్యము కలిగిన స్థితిలో
బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, కొనసాగించుటకు నీ కృపను చూపించమని. అవునయ్యా, నూతన సంవత్సరం, దిస్ న్యూ anointing, the new anointing, hallelujah, Lord, the heavenly impartation flow upon everyone, ప్రతి బిడ్డ మీద నీ అభిషేకము దిగుచుంటడుగా, నీ స్వాస్థ్యము దిగుచుంటడుగా ప్రభువా. ఇది మొదలుకొని నీ ఆత్మ ప్రతి ఒక్కరి మీద నిలుచుండి ప్రతి యుద్ధమందు బిడ్డలను గెలిపిస్తూ నీ ఆశీర్వాదములు కొనసాగులాగున మరి గొప్ప కార్యములు బిడ్డల జీవితమందు జరిగించమని, నెరవేర్చమని, తోడై ఉండమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలండి. దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.